టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్‌గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా. నిజానికి ఇండస్ట్రీలోకొచ్చిన కొత్తల్లో వరుస సినిమాలతో డిజాస్టర్ మూటగట్టుకుని ఐరన్ లెగ్ అనే బిరుదు వేయించుకున్న ఈమె తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో కలిసి పనిచేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు సినిమాలు తగ్గించి పొలిటికల్ పరంగా కూడా మంచి పేరే దక్కించుకుంది. ప్రస్తుతం మాజీ మంత్రిగా కొనసాగుతోన్న ఈమె అలా ఒకవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు వరుస ప్రాజెక్టులతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. అందులో భాగంగానే రోజా నటిస్తున్న తమిళ్ చిత్రం లెనిన్ పాండియన్ ఇటీవలే రోజా పాత్రకు సంబంధించి విడుదలైన గ్లిమ్స్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇందులో డీ గ్లామరస్ పాత్ర పోషిస్తోంది రోజా. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు మళ్లీ వైరల్ గా మారాయి. అందులో ముఖ్యంగా ఆమె ఆస్తులు. రోజా అటు రాజకీయాల్లో ఇటు సినిమాలతో భారీగానే ఆస్తులు సంపాదించిందనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఆస్తుల చిట్టా గురించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీ మెయింటెనెన్స్ కి, జ్యువెలరీకి, చీరలకి నెలకు 5-6 లక్షలు ఖర్చవుతుంది కదా అంటూ ప్రశ్నించగా రోజా మాట్లాడుతూ బంగారం బర్త్డేకి మాత్రమే కొంటాను, మళ్ళీ ఎప్పుడూ కొనను. నెలకి 5 లక్షలు వస్తే చాలు, కుటుంబమంతా కూడా హ్యాపీగా ఉంటాం. నేను ఎక్కువగా భోజనాలకే ఖర్చు చేస్తాను. నా ఇంటికి ఎవరొచ్చినా కూడా సంతృప్తిగా భోంచేసిన తర్వాతే వారు హ్యాపీగా ఇంటికి వెళ్లాలని చెప్తాను. అలా వెళితేనే నాకు ఆనందం. ముఖ్యంగా నా ఇంటికి వచ్చిన వారు కూడా తన సొంత ఇంటికి వచ్చామనే ఫీలింగ్ కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాను. అంతేకాదు నా నియోజకవర్గంలో ఉండే ప్రెగ్నెంట్ లేడీలకు అన్ని సౌకర్యాలు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఆకలి విలువ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి స్కానింగ్ కి వచ్చిన వారికి ఖచ్చితంగా భోజనం పెట్టిస్తాను. అధికారంలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో ఉండే హాస్పిటల్లో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఇది. ఆ బాధ్యత నేనే తీసుకున్నానంటూ తెలిపింది రోజా. అలాగే చెన్నైలో 500 నుంచి 700 కోట్ల రూపాయల ఆస్తి ఉంది అనే విషయంపై రోజా క్లారిటీ ఇస్తూ నా దగ్గర 3 ఇళ్లున్నాయి. ఒకటి చెన్నైలో ఉంది. ఆ ఇల్లు నేను పెళ్లి కాకముందే తీసుకున్నాను. హైదరాబాద్లో కూడా ఓ ఇల్లుంది. అది రాజకీయాల్లోకి రాకముందే ఉంది. నగరిలో ఉండే ఇల్లు నేను మంత్రి కాకముందు కట్టుకున్నానని తెలిపింది రోజా. అంతేకాదు 2 కోట్ల విలువైన లగ్జరీ కార్లతో పాటు 10 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు గతంలో తెలిపింది. మొత్తానికైతే తన ప్రాపర్టీ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు 100 కోట్ల ఆస్తి ఉంది అనే వార్తలకు ఒక్కసారిగా చెక్ పెట్టింది రోజా.